హైదరాబాద్లో ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ ఎన్ఓసీలను 8 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని అధికారులు ఫిర్యాదు చేశారు. మేదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్, అలాగే చాంద్రాయనగుట్లోని శ్రీ చైతన్య, చిక్కటపల్లిలోని న్యూ ఎరా, శివరాంపల్లిలోని షాహీర్, తెల్లాపూర్లోని వశిష్ఠ, బకరత్పూర్లోని హైందవి, అలాగే ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల పేర్లు ఈ వ్యవహారంలో తెరపైకి వచ్చాయి. ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, సమర్పణ వెనుక ఉన్న వ్యక్తులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని అయితే ఫోర్జరీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి నకిలీ ఎన్ఓసీలు సృష్టించి ఫైర్ సేఫ్టీ నిబంధనల్లో ఎన్ఓసీలు సృష్టించినట్లు తెలుస్తుంది. ఆ కాలేజీలపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే మాత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. రవి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ కలకలం రేపుతుంది. ప్రైవేట్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, దాదాపుగా 8 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్ఓసీలు పొందినట్టుగా ఇంటర్మీడియట్ బోర్డుకు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈ యొక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇతర ధృవీకరణ పత్రాలన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ యొక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఈ యొక్క ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశాయి. మొత్తంగా 76 కళాశాలలు ఈ యొక్క సబ్మిట్ చేసిన నేపథ్యంలో కూడా 8 కళాశాలలు ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైన్ ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఈ సబ్మిట్ చేసినట్టుగా అయితే అధికారులు గుర్తించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే లేక్ పోలీస్ స్టేషన్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఈ 8 కళాశాలలకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే మెదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కళాశాల, అదేవిధంగా విద్యానగర్లోని మదర్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయనగుట్టలోని చైతన్య జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా, శివరాంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్, బర్కత్పూర్లోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్స్ జూనియర్ కళాశాల, మొత్తంగా 8 జూనియర్ కళాశాల యాజమాన్యం మొత్తంగా కూడా ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైన్ ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు పొందినట్టుగా ఈ యొక్క ధృవీకరణ పత్రాల్లో ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా బయటికి రావడం అయితే జరిగింది. లేక్ పోలీస్ స్టేషన్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ యొక్క యాజమాన్యాలపై అటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం అయితే జరిగింది. వీరికి సంబంధించి కొన్ని సెక్షన్లు 377, 336, 340, 318 అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని ఉన్నారు. ఈ మేరకు దర్యాప్తు చేసి ఈ యొక్క కళాశాల యాజమాన్యాలను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే హైడ్రా కమిషనర్ సైన్ ఫోర్జరీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క ఎన్ఓసీల పేరిట హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోర్జరీ సైన్ చేయడం, ఇప్పుడు కళాశాలలకు గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే ఉంది. అటు ఇంటర్మీడియట్ అధికారులు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుని ఉన్నారు. పోలీసులు దీనిపైన దర్యాప్తు చేసి అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసిన నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.